మనం చిన్నప్పుడు చదువుకున్న బారిస్టర్ పార్వతీశం కథ మనల్ని ఎంతగానో నవ్వించింది. మన పార్వతీశంని మళ్ళీ గుర్తు చేసుకొని నవ్వేద్దాం రండి. నా పేరు వేమూరి పార్వతీశం. నేను టైలర్ హై స్కూల్లో 5వ తరగతి దాకా చదువుకున్నాను. నా స్నేహితుడి సలహాతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిర్ణయించుకున్నాను. ఇంగ్లాండ్ ప్రయాణానికి తీసుకువెళ్ళవలసిన సామాగ్రిని అంతా సిద్ధం చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైలు వచ్చి ఆగింది. ఒకరినొకరు తోసుకుంటూ హడావిడిగా ఎక్కేలోపు నా తల మీద ఉన్న సామాను వెనుక ఎక్కే వారి మీద పడిపోయింది. అతి కష్టం మీద రైలు ఎక్కాను. నేను నా సామాను తల మీద పెట్టుకున్నా. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. అక్కడ ఉన్న వాళ్ళంతా కడుపొబ్బా నవ్వుకున్నారు. తర్వాత నేను నా సీట్లో కూర్చొని నా సామాన్ అంతా కింద పడిపోకుండా అక్కడున్న చైన్ను గట్టిగా లాగి నా సామానుకు వేసి బిగించాను. అంతే, రైలు ఆగిపోయింది. ఇద్దరు గార్డులు వచ్చి ఈ సామాన్ను ఎందుకు ఇలా గొలుసు కట్టావు అని అడిగారు. రైలు కుదుపుకు కింద పడిపోకుండా జాగ్రత్త కోసం కట్టానని చెప్పా. ఆ గొలుసు లాగితే రైలు ఆగిపోతుంది కాబట్టి 50 రూపాయల జరిమానా ఇవ్వమన్నారు. నా దగ్గర ఏమీ లేవన్నా. ఆ గొలుసుకున్న సామాను విప్పే అని చెప్పి గార్డులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నాడు ఉదయం చెన్నపట్నం చేరుకున్నాను. చెన్నపట్నంలో అందరూ టోపీలు పెట్టుకున్నారు. టోపీలు పెట్టుకుంటే గౌరవం కాబోలు అనుకుని చెప్పి ఒక పెద్ద షాపులోకి వెళ్ళి ఒక టోపీ కొనుక్కున్నాను. మళ్ళీ వెళ్ళి ట్రైన్లో కూర్చున్నాను. నా పక్కన కూర్చున్న ఆవిడ నేను పెట్టుకున్న టోపీని చూసి ఒకటే నవ్వు. ఏంటయ్యా ఆడోళ్ళు పెట్టుకున్న టోపీ కొనుక్కున్నావు అని అనింది. తరువాత నా స్టేషన్ వచ్చింది. ఆడోళ్ళు పెట్టుకున్న టోపీలా ఉందని అంటున్నారని టోపీని అక్కడే వదిలేశాను. ఇంతలో రైలు బంట్రోత్తు పరిగెత్తుకొచ్చి టోపీని తీసుకొచ్చి ఇచ్చాడు. ఎంతో విలువైన వస్తువు అప్పగిచ్చినట్లు వాడికి ఒక ఆవలా ఇచ్చాను. ఆ తర్వాత నేను ఒక హోటల్లో దిగాను. హోటల్ బంట్రోత్తు నా సామాను చిన్న గదిలో పెట్టాడు. ఆ గది ముందు కటకటాల తలుపులు ముడవడానికి వీలుగా ఉన్నాయి. గది బాగా చిన్నగా ఉంది. వేళ నన్ను చూసి లోకువ కట్టి ఇంత పెద్ద హోటల్లో నాకు ఇంత చిన్న గది ఇచ్చారు అని చెప్పి నేను లోపలికి రానన్నాను. బంట్రోత్తు నాతో వాదించి లాభం లేదనుకొని బలంగా నా చెయ్యి పట్టుకొని లాగి గదిలోకి తీసుకువెళ్ళాడు. ఒక్కసారిగా గది అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. నేను హడలిపోయి కెవ్వుమన్నాను. గది ఆగింది. బంట్రోత్తు తలుపు తీసి నన్ను వేరొక గదిలోకి తీసుకువెళ్ళి సామాను అక్కడ పెట్టాడు. శ్రమ పడకుండా మేడ ఎక్కే గదా ఆ చిన్న గది అని తెలిసి ఆ ఉపాయానికి ఆశ్చర్యపడ్డాను. ఆ బంట్రోత్తు నన్ను చూసి ఎంతగా నవ్వుకున్నాడో అని సిగ్గుపడ్డాను. ఇలా నా ఇంగ్లాండ్ ప్రయాణంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు, అవస్థలు నన్ను చోటు చేసుకున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బుడ్డి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.